ఇది ప్రేమ కథ అనుకుంటున్నారా? కాదు. పోనీ ఫ్యాక్షన్ కదా? అస్సలు కాదు. కామెడీ సినిమా అనుకుంటున్నారేమో? అబ్బెబ్బెబ్బే అస్సలు కాదు. అలాగని మిమ్మల్ని ఏడిపించడం, ఎందుకంటే సెంటిమెంటే లేదు. మొన్న మధ్యనే ఏమీ లేకుండా సినిమా ఎలా తీయాలో వర్మ దగ్గర నేర్చుకున్నాం. మరి ఇదేంటో మీరే తెలుసుకోండి. ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్ యొక్క ఆత్మ క్లాస్ రూమ్లో తిరుగుతుందన్నారు ఆనాటి విశ్వనాథపల్లి చిన్నబాబు గారు. అది ఆయన అప్పటి ఆశయమో అపోహో లేక సత్యమో. ఎప్పటికీ చాలా కాలేజీల్లో జరిగే ర్యాగింగ్ సంఘటనలు నరకాన్ని తలపిస్తాయి. అలాంటి ఒక నరకమే కూకట్పురంలోని ఈ కాలేజ్. సీనియర్స్ తమ అహం కోసం, ఆధిపత్యం కోసం తమ ఆశయాన్ని, జీవితాన్ని, చివరికి తమ చదువులను కూడా పక్కన పెట్టి జూనియర్స్ని ర్యాగింగ్ చేయడమే తమ జీవితంగా భావిస్తున్నారు. తరతరాలుగా ఈ ర్యాగింగ్ భూతాన్ని చూస్తుంటే మన చిన్నబాబు గారు చెప్పిందటుంచి మన స్టూడెంట్ యొక్క ఆత్మ డిపార్ట్మెంట్ దెయ్యమై తిరుగుతుందనిపిస్తుంది. ఈ కథ మహాభారత గాథను మించిన ఒక మహాగాథ. ఇది ముమ్మాటికి హాస్టల్ చరిత్ర. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే, తెచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే, నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. గుగ్గిళ్ళ రమేష్కి అత్యంత నమ్మకమైన మిత్రుడు హుస్సేన్. బలహీన డిపార్ట్మెంట్కి చెందినవాడైనప్పటికీ తన కష్టపడే తత్వంతో జిఆర్కి ఎంత దగ్గరయ్యాడంటే కాలేజీ స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవహారాలను జిఆర్ హుస్సేన్కి వదిలేసేవాడు. హుస్సేన్కి పెరుగుతున్న ఆదరణ చూసి జిఆర్ డిపార్ట్మెంట్కి చెందిన సత్తి తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా సరే జిఆర్ నుంచి హుస్సేన్ని దూరం చేయడానికి నక్కలా ఎదురు చూసేవాడు. జిఆర్ ఆశీస్సులతో ఈసారి స్పందించి ఈవెంట్ అన్నింటిలోనూ మనవాళ్లే ఉండబోతున్నారు. ఈసారి నుంచి మన వాళ్ళకి ప్రతి ఈవెంట్లోనూ 4 ప్రోగ్రాములు ఉంటాయి. మన బ్రాంచ్ విలువని, బ్యాచ్ విలువని గుర్తించి జిఆర్ ఈసారి మన అందరి మీద ఉన్న నమ్మకంతో ఈ బాధ్యతను మన భుజాల మీద ఉంచారు. జిఆర్ కలను మనం నిజం చేద్దాం. నిజం చేద్దాం. జిఆర్ అన్న, మన వాళ్ళని మీద చాలా కోపంగా ఉన్నారన్న. అదే ఆ హుస్సేన్ గాడు అన్నీ వాళ్ళ బ్రాంచ్ వాళ్ళకే ఇప్పించుకుంటున్నాడన్న. వాళ్ళ బ్రాంచ్ అంటే మన కాలేజీలో వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. అయినా నేను అందరినీ పట్టించుకోవాలిగా. హుస్సేన్ అంతా కరెక్ట్గానే చూసుకుంటున్నాడు. అని చెప్తున్నాడు. ఏంటి నువ్వు అనేది? ఏముంది, నీ పేరుని ఆడ సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. నేను ఎక్కడ కూర్చోబెట్టి తానే లీడర్ అని బయట చెప్పుకుంటున్నాడు. దానివల్ల మనకి 2 నష్టాలు. ఏంటవి? మన డిపార్ట్మెంట్లో నువ్వు వీక్ అయిపోతావు, మిగతా డిపార్ట్మెంట్స్లో ఆడ్ స్ట్రాంగ్ అయిపోతాడు. మీ హెచ్ఓడి గారు మీకు ఎప్పుడూ ఆ మాట చెప్తూ ఉండేవారు. మస్తకే అగ్ని యస్య స ఏవ అస్తి బ్రహ్మ
त्वमेव इति देवा इदानीं जयतु सर्वदम् तत् सर्वस्व सम्बन्ध सन्मति तन्मन चिताकि भस्मुरम् सर्वशत्रुणां पिबत्वं रक्तं रक्त अर्थ तत् सम्भवम् शस्त्रं तन्त्रं द्रोहं शरणं कर्मं धर्मम् अस्त्रं शस्त्रं तन्त्रम् नागेन्द्रहराय त्रिलोचनाय भस्मानगराय महेश्वराय ज्ञाय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमो शिवाय तस्मै नकाराय नमो शिवाय नमो शिवाय మలుపు మలుపులో కాల సర్పమై కాచుకొంది నీ కోసం ఆరమరిచేల నాకు చిక్కితే నిన్ను పంపు కైలాసం ఆ పరమ పద సోపాన కేలిలో పావులా చిక్కుకోకు ఈ కరంగ వైకుంఠ పాలిలో ఆయుధం నీకు తెగువని మరవకు భజ సర్వస్వ సంబంధ సన్మతి ధనమన చితాకి భస్మురం. ఏం జరిగింది? ఉన్నట్టుండి మా వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నిర్ణయం తీసుకున్నాను అంతే. జిఆర్ అన్న, ఆ రోజు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నాకిచ్చారు. ఈరోజు మానుకున్నాను అంతే. మీరు మానుకున్నారు సరే, మా వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? ఎవరిని వాళ్ళు ఎప్పుడయ్యారు? వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఎవరిని అడిగిచ్చావు? ఎవరిని అడిగిచ్చావు? ఇంత కష్టపడ్డ తర్వాత ఇలా మాట్లాడడం సరిగా? ఏయ్, నువ్వేదో మాకు ఉపకారం చేసినట్టు మాట్లాడమాక. నాకంతా అర్థమవుతుంది సత్తి, అర్థమవుతుంది. మీరు చాలా ఓపిక పట్టారు. ఇంకా ఈ విషయంలో ప్రిన్సిపాల్ గారికి ఆపో. ఏంటి జియాన్ని బెదిరిస్తున్నావు? ఏంటో చూపు, దించు, తల దించు. ఈ కాలేజ్ ఎవడబ్బా సొమ్ము కాదు. స్టూడెంట్స్ లో ఎక్కువ తక్కువ అనే భేదాలు లేవు. ఈ అవకాశం ఎవరు మనమే లాక్కోవాలి. మొత్తం కాలేజీలోనే నీ కళ్ళల్లో చూసే దమ్ము ఎవరికి లేదన్నా. అట్లాంటిది నిన్ను స్టూడెంట్స్ ముందు బూతులు తిడుతున్నాడు. మనం ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశం బీటెక్ మొత్తంలో ఒక్కసారి వస్తుంది. స్టూడెంట్స్ నవ్వుతున్నారు అన్నయ్య. పాలు పోసి పెంచావు, ఇవాళ నిన్నే కాటేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఇన్నాళ్ళు ఈ పెన్తో మనం ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ తెప్పించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇదే పెన్తో ప్రిన్సిపాల్ గారికి పర్మిషన్ లెటర్ రాసి మన ప్రోగ్రామ్స్ని మన బ్రాంచ్కి తిరిగి తెప్పించుకుందాం. చెట్టు కొమ్మలే మొదలతో తగాదా పెట్టుకుంటే ఏం చేయాలి? నరికేయాలి. అంతా కలిసి పోరాడదాం. ఒరే రాజు, రాజు, ఆ బాబీ గారు లేడు? అదే కృష్ణ హాస్టల్లో రూమ్ నెంబర్ 21 లేదు, అదే ఆ రూమ్. భయపడకు, నిన్నేమైనా చేయాలనుకుంటే ఇప్పటికే చేసేవాళ్ళం. సత్యాన్న నీతో మాట్లాడాలన్నాడు. నీకు రెండే చాయిస్లు రా. నువ్వు మాతో చేరిపోయి ఆ హుస్సేన్ గారి హాస్టల్ అడ్మిషన్ క్యాన్సిల్ చేయించడం, లేదా నువ్వే హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం. అయినా నువ్వేంట్రా, ఆడు జూనియర్ గాడు. ఇప్పుడు ఆడు వెళ్ళిపోయాడు అనుకో, హాస్టల్ లీడర్ నువ్వైపోతావు. ఇది కొత్త కాదురా,
చరిత్ర రావణుడు చచ్చిపోగానే లంకసీటు రాముడికి వచ్చిందా, ఆడి తమ్ముడు విభీషణుడికి వచ్చింది. शस्त्रं मस्तके अग्नि यस्य स एव अस्ति ब्रह्म परमम त्वमेव इति देवाज्ञा इदानीं जयतु सर्वदम् तद् सर्वस्व सम्बन्ध सन्मति तन्मन चित्ताग्नि भस्मरम् सर्वशत्रूणां भीम त्वं रक्तं रक्त अर्थ तद् सम्भवम् कर्म अस्त्रं शस्त्रं दण्डं द्रोहं शरणं कर्म कर्म अस्त्रं शस्त्रं दण्डम् नागेन्द्रहराय त्रिलोचनाय भस्मानगराय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमो शिवाय तस्मै नकाराय नमो शिवाय नमो शिवाय ఏమ్మా నువ్వు ఇస్తేనే కదా, వీళ్ళెవరు జూనియర్సా? ఏం చేస్తున్నారు ఇక్కడ? ర్యాగింగ్తో సావాసం, డీటెన్తో సమాప్తం. నానా అన్నా, మా అన్నను పంపింది బాబీగాడే గాని వాడి వెనకాల ఆ మూర్ఖులు జిఆర్ సత్తి అని నాకు తెలుసు. అందరినీ సమానంగా చూశాడు. దానికే హాస్టల్ నుంచి పంపేస్తారా? వీళ్ళు మా అన్నని పంపారేమో గాని ఆయన ఆశయాన్ని ఆపలేరు. మా అన్న హుస్సేన్ వెళ్ళిపోయాడు అనుకుంటున్నారేమో. ఈ హాస్టల్కి మళ్ళీ మా అన్నని తిరిగి తీసుకొచ్చేంత వరకు నా ఈ పోరాటాన్ని ఆపను. ఆధిపత్యం కావాలరా మీకు? అధికారం కావాలరా మీకు? నేనిస్తా. వాళ్ళందరినీ ర్యాగింగ్ లో బుక్ చేసి హాస్టల్ నుంచి నేను పంపిస్తా. ఒక్కొక్కరిని పంపించి హాస్టల్ చరిత్ర సృష్టిస్తా. హాస్టల్ చరిత్రలోకి ఇప్పుడు ఒక కొత్త పాత్ర ప్రవేశించింది. అతను స్టూడెంట్ కాదు, ఒక సైకో. అతని గురించి విన్న వాళ్ళు ఎవరైనా సరే కాలేజీలో ఇలాంటి స్టూడెంట్ ఉంటాడా అని స్టన్ అయిపోయేవారు. అతను సతీ స్నేహితుడు జక్కా యాదవ్. అన్నా వదిలేయండి అన్నా, మా అన్న మనసులో పగలు ప్రతీకారాలు ఏమనుంటే చెప్తానన్నా. అన్నా వదిలేయండి అన్నా. అపే ఏంట్రా నువ్వు మాకు హామీలు ఇస్తున్నావు? మీ అన్నని పాలు పోసి పెంచావురా, కానీ వాడు పరాపా. ఆ హుస్సేన్ గాడు మళ్ళీ కాలేజీకి వచ్చాడట. ఆడు కాలేజీకి వచ్చినా హాస్టల్కి రాడురా. అని వదిలే, అయినా స్పందించి ఈవెంట్ అయ్యేంత వరకు వాడికి సారు సపోర్ట్ ఉంది. హాస్టల్ అంతా వాడి వెనకాలే ఉంది. నీ తమ్ముడైన నాకే నువ్వు హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. వాడికి కాలేజీలో చాలా మంది శత్రువులు ఉన్నారు. లేదు, పిచ్చి వాళ్ళ మాట్లాడుకు. ఏం చేయగలవు నువ్వు? ఏం చేయగలవు? ఏం చేయగలవు కాదు, ఏం చేస్తానా?
ఒక్కొక్కడి గుండెల్లో భయాన్ని పుట్టిస్తాను. ఈ పని మాకు వదిలే. నా హాస్టల్ అడ్మిషన్, హాస్టల్ నుంచి పంపింది నన్ను. సరే, జిఆర్, సత్తి, బాబీ ముగ్గురిని ఒకేసారి డిటైన్ చేపిద్దాం. కాదు, ఒకేసారి కాదు, ఒకటి తర్వాత ఒకటిని. ఒకరిని డీటైన్ చేసి ఇంకొకరికి టైం ఇచ్చి డీటైన్ చేస్తా. నేను పడ్డ బాధని 10 రెట్లు అనుభవించేలా చేస్తా. అప్పటికి హుస్సేన్ జిఆర్ని డీటైన్ చేయించడానికి సామ, దాన, భేద, దండోపాయాలనే 4 మార్గాలను ఉపయోగించి తన పగని తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ మొబైల్ ఏంటి? మీ ఇద్దరు యూపీకి వెళ్ళి పిసాలు బెర్గర్లు తినేస్తే మీ అన్నని డీటైన్ చేశారా? ఇదంతా మీ వల్లే, మీ వల్లే. ఏంట్రా చెక్క ముయ్, నా కొడక ముయ్. అరే చెక్కా, వాడు చెప్పింది రైట్. వాడిని ముందే టార్గెట్ చేయాల్సింది. స్పందించి ఈవెంట్ అయ్యే వరకు ఆగు, స్పందించి ఈవెంట్ అయ్యే వరకు ఆగను. ఇప్పుడు ఏమైంది? అరే చెక్కా, డీటైన్ అయిన వాడిని ప్రెసిడెంట్ చేస్తావా? ముయ్ ముయ్, నా కొడక ముయ్, మూసుకోనుండు. అన్నా, బాబుని డీటైన్ చేశారన్నా. ఎవరో హుస్సేన్ అయి ఉంటాడు. జూనియర్స్ జోలికి వెళ్ళటం లేదు. ర్యాగింగ్ మానేశాడా సత్తి? సీనియర్స్ అడ్డాగా మారిపోయింది ఆ రూమ్. ఇలాంటి సీనియర్ సపోర్ట్ ఎవరికీ చూడలేదు. అసలు మీరు ఎప్పుడైనా మార్కులు తెచ్చుకున్నారయ్యా? అదేంటన్నా అలా అంటారు? ఎన్నో మార్కులు తెచ్చుకున్నాం. ఎన్నో మార్కులు. అసలు మీకే అటెండెన్స్ లేక మార్కులు లేక ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇక మీరే నన్ను కాపాడేది? సిగ్గుపడాలరా. ముందు మిమ్మల్ని కాపాడుకోండి, అవతల వాడి సంగతి తర్వాత. జోక్ చేయకండి అన్న, ఏదో 1-2 సబ్జెక్టులు అంతే కదా. అమర్తానికే మీరు అలా అనడం బాలేదన్నా. 1, 2 ఏంటి, కోపం వచ్చిందా? సర్లే, ఆ హుస్సేన్ గారి సంగతి ఏం చేశారు? డీటైన్ చేపిస్తామన్నా. ఏంటి మీ వాడిని డీటైన్ చేయించేది? మీరే డీటైన్ అయ్యేలా ఉన్నారంట. మరి మా సపోర్ట్ ఎందుకన్నా? ఓయ్, నా బీటెక్ డిగ్రీ మీరిచ్చే సపోర్ట్ మీద ఆధారపడలేదు. నా దగ్గర పెన్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, నా మనుషులు ఉన్నారు. అంతకన్నా ముఖ్యంగా నా తెలివితేటలు ఉన్నాయి. ఏదో స్టూడెంట్ లీడర్ని కాబట్టి మిమ్మల్ని పెట్టుకున్నా. మిమ్మల్ని నమ్మి కాదు, తెలుసుకో.
అన్న హెచ్ఓడి సంతకం కావాలన్నా, మీకు అలవాటే కదా. కాలేజ్ నుంచి డీటెయిన్ అయ్యాక హాస్టల్ నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళమనొద్దు, వెళ్ళమనొద్దు, వెళ్ళడు. హుస్సేన్ శత్రువులైన సత్తి, జిఆర్, బాబీ ముగ్గురు డీటెయిన్ అయ్యి కాలేజ్ నుంచి వెళ్ళిపోవడంతో హుస్సేన్ ఒక పెద్ద స్టూడెంట్ యూనియన్ లీడర్ అయిపోయాడు. కాలేజీలో ఎన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయో ఆ బ్యాచ్ లీడర్ అందరినీ మన స్పాట్కి పిలవండి. హుస్సేన్ తనకిక శత్రువు లేడనుకుని సాగడం మొదలుపెట్టాడు. కాలేజీలో ఎదురు లేకుండా ఎదిగాడు. సాధారణ వ్యక్తి నుంచి హుస్సేన్ తనే ఒక సిస్టంలా మారాడు. కానీ తనకి మధ్యలో ఒక అడ్డంకి వచ్చింది. ఆ అడ్డంకి రేయ్ వాటర్ ఇవ్వరా? రేయ్ రేయ్ నిన్నే. రా కొత్త నిన్నేరా. రేయ్ 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 వాడిని పైకి తీసుకురంట్రా. ఫస్ట్ టైం ఒక మగాన్ని చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిరా. మా అన్న డీటెయిన్ అప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. కానీ నన్ను వాడు ర్యాగింగ్ చేశాడు. నా షర్టు అడ్డంగా చింపేశాడు. నా జుట్టు 2 ముక్కలుగా కత్తిరించాడు. నా చేత డ్యాన్స్ చేయించాడు.
నేను ఏ బీటెక్ కోసం ఈ ర్యాగింగ్ జోలికి వెళ్ళలేదో వాడు అదే ర్యాగింగ్ కోసం నన్ను పట్టుకున్నాడు. మా అన్నను డీటెయిన్ చేయించాడు. ఇక నాకు మిగిలింది పగే. కార్తిక్ మరి హుస్సేన్ ఏం చేశాడో తెలుసుకోవాలంటే మీరు చూడాలి Got the house with my swagger, hop in that window, I got places to go. People to see, time is precious, I look at my Cartier out of control. Just like my mind where I'm going, no women, no shorties, know nothing but clothes. No stopping at my Pirelli's on hold, unlike my jewelry that's always on hold. I know the storm is coming, my pockets keep telling me it's gonna shower. Call up my homies, it's on and popping the night cause it's meant to be ours. We keep a fadeaway shot cause we ballin' this platinum Patron every hour. Look mama, ow, you just like the flowers. Girl, you the truth with all that goody power. You spin my head right round when you go down, when you go down, down. She got me throwing my money up. Ain't nothing more beautiful to me. It's going down. She got me throwing my money up. Ain't nothing more beautiful to me. It's going down. Charlie must know I'm the man. My money lover like a #1 fan. Don't open my mouth, let her talk to my fans. My Benjamin Franklin's. A couple of grands, I got rubber bands. My paper planes making a dance. Get dirty all night, that's part of my. We building castles that's made out of. She's amazing, fire blazing, hotter than Cajun. Girl, won't you move a little closer? Time to get paid, it's maximum wage. That body, but